డబ్బులు పడ్డాయా? పడ్డాయండి 13,000. హ్యాపీగా ఉందండి. అనుకున్నామండి ఇలా పడతాయి అని. పిల్ల పేరు అకౌంట్ తీసి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అని పిల్ల పేరు మీద వేసేస్తాం. బానే పనిచేస్తుందండి. అడుగుతామండి, బానే ఉందని చెబుతారు, బాగా చదువుకుంటున్నామని చెబుతారు, పాఠాలు బానే చదువుతున్నారని చెబుతున్నారు, స్కూల్ బాగుందని చెబుతున్నారు. చూసామండి, బానే ఉన్నాయి క్వాలిటీ అదంతా. యూనిఫామ్ కూడా క్వాలిటీ బాగుందండి, బానే ఉన్నాయి, బానే పని చేస్తున్నారండి పిల్లల విషయంలో. ఇద్దరికి డబ్బులు పడ్డాయండి నిన్న తల్లి పడ్డాయండి. అందరికి వస్తున్నాయి, పిల్లలకి పర్లేదు. ఇప్పుడు ఇక్కడ బానే ఉంది. మా అమ్మ మా పెద్దమ్మాయిని కూడా గవర్నమెంట్ లో చదివించాను. మొత్తం మా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ లోనే. ఇప్పుడు మా పెద్దమ్మాయి బీటెక్ చదువుతుంది, చిన్నమ్మాయి ఇంటర్, బాబు 5వ క్లాస్. బానే ఉంటుందండి. తిన్నానండి, నేను కూడా తిన్నాను. యూనిఫామ్ మట్టికి చాలా బాగుందండి. చదువు కూడా బానే ఉంటుందండి, బానే చెప్తున్నారు. సార్లు కూడా బాగా చూసుకుంటారు. నెంబర్ 1 అండి, బాగా చేస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? పాప ఎవ్రీ ఇయర్ పడుతుంది సార్. బానే ఉంది సార్, అంతా బానే ఉంది. మాకు ఏంటంటే ఈ స్కూల్లో నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని, నేను ఇక్కడే చదివాను. ఇక్కడ మా ఇంకా చాలా మంది నాకు చెప్పిన టీచర్లు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆ ధైర్యంతో నేను మా పాపను జాయిన్ చేశాను. బాగుంటుంది సార్ ఇక్కడ అంతా. మీరు చదివిన స్కూల్లోనే మీరు మళ్ళీ మీ పాపను చదివిస్తాం. మాకు మేము ఆడుకునేటప్పుడు ప్లే గ్రౌండ్ అలాగే ఉంది, ఇప్పుడు ఆ ప్లే గ్రౌండ్ అలాగే ఉంది సార్. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ స్కూల్ మార్పు వచ్చిందా? డెవలప్ అయింది సార్. ఇంకా మేము ఉన్నప్పుడు దానికంటే కూడా ఇంకా తర్వాత ఈ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కట్టారు, రేపో బ్లాక్ కట్టారు. వీళ్ళకి ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మా టైంలో ఏం లేదు, ఇప్పుడైతే వాళ్ళకి ఫుడ్ అది బాగానే ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. మీ డాడీ ఇదే స్కూల్ చదివారు, నువ్వు కూడా ఇదే స్కూల్ చదువుతున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఉంది. టీచర్స్ అది బాగానే చెప్తారా మీకు? బాగా చెప్తారు సార్. అంతా ఇప్పుడు ఫుడ్ అది అన్ని ఇక్కడే ఇస్తారా? ఇక్కడే ఇస్తున్నారు. బాగుందా ఫుడ్ అది? ఫుడ్ బాగుంటుంది సార్. రోజు యూనిఫామ్, బుక్స్ అన్ని ఇస్తున్నారు. అన్ని ఇచ్చారా? అన్ని ఇస్తున్నారు. హ్యాపీనా మరి? హ్యాపీ సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి సార్. 26,000. అంటే నీకు ఇంకెవరికి? స్కూల్లో ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నారు అంటే టీచర్స్ అది మీకు అంత బాగా చూసుకుంటున్నారు సార్. అందరూ బాగా చెప్తున్నారు. స్టడీ కూడా అన్ని అంత పర్ఫెక్ట్ గానే ఉందా? చాలా బాగుంది సార్. లాస్ట్ ఇయర్ ఎంత పడినాయి? 26,000. ఈ ఇయర్ 26. టోటల్ ఎంత అయింది? 52,000. హ్యాపీనా మరి? ఫుల్ హ్యాపీ సార్. మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? హ్యాపీ. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా ఉంది కాబట్టి ఫుల్ హ్యాపీ. టీచర్స్ అది మీకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మీ పేరెంట్స్ వచ్చి కలిసి మాట్లాడుతున్నారు కదా, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే చాలా బాగుంది సార్. అంటే టీచర్స్ మా గురించి అన్ని చెప్పడం, పేరెంట్స్ వినడం, వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి బాగుంది. నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? చాలా మంచిగా ఎడ్యుకేషన్ అన్ని చెప్పిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, అతను విద్యాశాఖ మంత్రి అవ్వడం మా పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమి కానీ ఫుడ్ పరంగా కానీ చాలా బాగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ గా మేము చాలా సంతోషపడుతున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. పిల్లలకి స్కూల్లో ఎలా చెప్తున్నారు టీచర్స్? చాలా బాగా టీచర్ సపోర్ట్ బాగా ఎక్కువ ఉంది. చాలా బాగా క్లాసులు చెప్తున్నారు. పిల్లలు కూడా 100లో 1% మంది ఏమో కానీ మిగతా అందరూ ఎగ్జామ్స్లో బాగా రిజల్ట్ అవుతున్నాయి కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ 10th వరకు పెట్టాలని కూడా మేము ఆశిస్తున్నాం సార్. మాకు ఆనందంగా ఉంది. టీచర్స్ కూడా ప్రతి మీటింగ్ అయినా ఏదైనా మెసేజ్ పెట్టడం, వాళ్ళు ఫోన్ చేయడం, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టడం చాలా బాగా చెప్తాను. స్కూల్ కూడా బాగుంది. మేము ఫస్ట్లో బ్యాంక్ పెట్టుకున్నాం ఎలా ఉంటుంది అని, కానీ మా పెద్ద అమ్మాయికి మనం బాగా వచ్చాయి మార్కులు. ఇప్పుడు తన కాలేజ్కి వెళ్తుంది. చిన్న అమ్మాయి ఇప్పుడు 10th ఇక్కడే. చాలా బాగుంది. టీచర్స్ అన్ని బాగానే చూసుకుంటున్నారు. టాయిలెట్లు కాంచి, మంచినీళ్ళు కాంచి అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు బాగా, పర్వాలేదు. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఫీల్ అయ్యామండి. కానీ ఏదైనా పిల్లల కోసం ఖర్చు పెట్టాలని ఆలోచించి వాళ్ళ అకౌంట్లోనే వేయించాను నేను తీసి. ఇంకా మా దగ్గర కూడా పెట్టుకోలేదు నేను. మళ్ళీ మామ ఖర్చులకు పెట్టించుకొని వాడేసుకొని ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవసరమైన కానీ అలా వెళ్ళి తీసుకుని వాళ్ళు చేసుకుని బ్యాంకులోని ఇలా చేశారు. అప్పుడు టీచర్సే అకౌంట్ చేశారు 2 పిల్లలకు. వాళ్ళే చూసి వెళ్తారు, వాళ్ళకి తోడు మేము వెళ్తాం. కోడి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. అప్పుడు ఏంటంటే జగన్ గారు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ఇలాంటి అందరు ఎంతమంది పిల్లలు ఉన్నా వస్తుంది. మెయిన్ చాలా బాగా అనిపించింది. మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. 13,000 పడ్డది. హ్యాపీగా ఉంది. స్కూల్లో బాగా చెప్తున్నారు? స్కూల్లో బాగా చెప్తాను, చదువు చెప్తాను, భోజనం అంతా బాగుంది, కేరింగ్ కూడా బాగుంది, పర్వాలేదు. అంటే టీచర్స్ పేరెంట్ మీటింగ్ కి అటెండ్ అవుతున్నారా మీరు? అవుతుందండి. ప్రతిసారి పిలుస్తాను, వస్తాను, బాగానే చెప్తాను. చదువు పరంగా, భోజనం పరంగా అన్నిటికీ కేరింగ్ బాగానే తీసుకుంటారు టీచర్లు, పర్వాలేదండి ఇక్కడ. అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నట్టు తల్లికి వందనం ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు
పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు, ఎలా అనిపించింది మీకు? హ్యాపీగా అనిపించింది, పర్లేదు బాగానే అనిపించింది. ప్రభుత్వం కూడా బాగానే పనిచేస్తాను అనిపించింది. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు 2 పిల్లలు? ఒక అమ్మాయి 5వ తరగతి, ఒక అమ్మాయి 7th. ఓకే, బాగా చదువుతున్నారా స్కూల్లోని? స్కూల్లో బాగా చెప్తున్నాను. బాగానే ఉందా మరి? బాగుంది, హ్యాపీ ఉంది. పిల్లలు బాగానే చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లలకి ఇద్దరికి పడుతున్నాయంటే దేనికైనా కలిసి వస్తుంది. హ్యాపీగా ఉంది. అన్నిటికీ పిల్లలకు కొన్నిటికి అన్నిటికీ సరిపోతుంది. మరి యూనిఫామ్, బుక్స్, టై, బెల్ట్ అన్నీ ఇచ్చారా మరి? అన్నీ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నారు? మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రోజు అగ్గి పెడుతున్నారు, రోజుకి ఒక ఐటెం పెడుతున్నారు. బాగుంది. స్కూల్లో కూడా బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అయినా. దానికి మాత్రం హ్యాపీగా. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎలా ఫీల్ అయ్యారు మీ మమ్మీ? హ్యాపీగా. మరి ఏం చేస్తావు ఆ డబ్బులు? దాచుకుంటా. స్కూల్లో బాగా చెప్తున్నారా నీకు? చెప్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చేస్తున్నారు. బుక్, టై, షూ, బెల్ట్ అన్నీ ఇచ్చారా? ఇచ్చారు. క్లాస్ ఫస్ట్ అమ్మాయి. హ్యాపీగా ఉందమ్మా నీకు? నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ. మేడం, స్కూల్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు పడ్డాయి డబ్బులు? ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా అందరికీ పడ్డాయండి తల్లికి వందనం డబ్బులు. మెయిన్ మాకు లీప్ యాప్ పేరెంట్స్కి దగ్గరుండి డౌన్లోడ్ చేసి చూపించాము. ఎలాగా అది డౌన్లోడ్ చేయాలి, వాళ్ళు ఓటీపీ ద్వారా ఓపెన్ చేశారు. వాళ్ళు పెన్ నెంబర్ జనరేట్ చేశాక ఓటీపీ వస్తుంది, దాని ద్వారా జనరేట్ చేసి ఎవరికి పడ్డాయో లేదో మేము ఒకసారి చెక్ చేసి కూడా చెప్పి ఉన్నాము. అందరూ కూడా చూసుకున్నారు. అందరూ కూడా లీప్ యాప్ యొక్క ముఖ్యాంశాలు కూడాను మేము తెలియజేశాము. వాళ్ళ యొక్క హాజరు ఎంతవరకు పిల్లవాడి హాజరు ఉందో, పేరెంట్ కూడా ఇంట్లో ఉండి చూసుకునే విధంగా, అలాగే వాళ్ళ యొక్క క్లాస్ రూమ్ బిహేవియర్ టీచర్ తోటి ఏ విధంగా ఉంటుంది, రోజు హోంవర్క్స్ ఇస్తున్నారా లేదా ఆ ప్యాటర్న్ కూడా చూడడం, అలాగే పేరెంట్స్ మీటింగు ఎప్పుడు మేము ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు ఆ నెలకు ఒకసారి మా దగ్గరకు వచ్చి పేరెంట్ టీచర్ మీటింగు మేము కండక్ట్ చేసి, ఎవరైనా పిల్లలు బ్యాక్గా అంటే జిఎఫ్ఎల్ఎన్లో వెనక్కుంటే మాత్రం వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ముందంచులో ఉంచేటట్టు మేము కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 2 పిల్లలు. 2 పిల్లలకి లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? లాస్ట్ ఇయర్ పడ్డాయండి. ఈ ఇయర్ పడ్డాయి. లాస్ట్ ఇయర్ ఎంత పడింది? 26,000 అండి. ఇప్పుడు కూడా 26,000 పడింది. 52,000 పడింది. హ్యాపీనా మరి? హ్యాపీ అండి. మరి పిల్లలు స్కూల్లోని ఎలా చెప్తున్నారు టీచర్స్? బాగానే చెప్తున్నారండి, బాగానే చెప్తున్నారు. అదే యూనిఫామ్ అన్ని ఇచ్చారండి. మరి నారా లోకేష్ గారు ఇప్పుడు పిల్లల పట్ల ఎలా చూస్తున్నారంటారు? బాగానే చూస్తున్నారండి. ఎడ్యుకేషన్ అది బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. మరి దేనికి వాడతారు ఆ డబ్బులు? పిల్లలకే వాడతాం, పిల్లలకి ఖర్చుకే వాడతాం. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందండి? బాగానే చేస్తుంది. మరి హ్యాపీగా ఉంది. పడింది. మీ మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యారా? తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్. 26,000 పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి. బాగానే చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. ఇక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్లు కూడా బాగా చేస్తున్నారు. పిల్లలకు కూడా మంచిగా అన్నీ చెప్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ పెడుతున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, తర్వాత షూ ఇస్తున్నారు. అన్నీ బాగానే చూస్తున్నారు. లోకేష్ గారు బాగానే మాకు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందా మరి? చేస్తున్నారు సార్. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరికి తల్లికి వందనం డబ్బులు పడింది. ఎలా ఉపయోగపడుతుంది? ఫీజు కట్టడానికి. అంటే ఇప్పుడు గతంలో ఫీజులు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడేవారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకు 100 మంది పిల్లలకి ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. గతంలో ఎలాంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది పడేవారు. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఇప్పుడు మరి సగంలో సగం ఫీజు అవుతుంది కదా. హ్యాపీయా? హ్యాపీ. మేడం గారు, ఎంతమంది పిల్లలు? మాకు తమ్ముడు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు డైరెక్ట్ తల్లి అకౌంట్ లోనే పడ్డాయా? పడ్డాయండి. ఎలా అనిపిస్తుంది డబ్బులు? అంటే ఇలాంటి టైంలో పడడం చాలా హ్యాపీ అండి. పిల్లలు ఫీజులు కట్టడం అన్ని చాలా హెవీగా ఉన్న టైంలో పడడం వల్ల కొంచెం పేరెంట్స్ కి ఊరటగా ఉందండి. చాలా బాగుంది ఇలా వేయడం వల్ల, మాకు హ్యాపీగా ఉంది. అది 2 పిల్లలకి వేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫీజులు కట్టడానికి గతంలో చాలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇన్ టైం కి వేయడం వల్ల ఎలా అనిపిస్తుంది?
ఇన్ టైం లో వేయడం ఇంకా హ్యాపీ కదండి. ఎప్పుడో వస్తాయి అనే కన్నా ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ లో పడిపోవడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంది పేరెంట్స్ కి. ఎందుకంటే ఫీజులు కట్టడం లేట్ అయినా చేసినా పిల్లలకి ఇబ్బంది, పేరెంట్స్ కి ఇబ్బంది. అదే ఇలా వెంటనే వేసేయడం వల్ల ఆ డబ్బులు కాస్త వెంటనే మన ఫీజులు కట్టేయడం వల్ల పిల్లలు హ్యాపీ, మనం హ్యాపీ.